మాతృదేవోభవ. ఒక క్షణమందు ఊయల మరొక్క క్షణమున రోగశయ్య. జగన్మాత. ఒక క్షణమందు ఊయల మరొక్క క్షణమున రోగశయ్య. వేరొక క్షణమందు వెన్నెల మరొక్కట ఘోకపుకేక. దేనికిన్ వికలుడుగాక నీ స్మరణ పీఠిని నిల్చునెవండు. వానికిన్ నికరము నిత్య సౌఖ్యము జనింపదు దుఃఖము లోకపావని. వానికిన్ నికరము నిత్య సౌఖ్యము జనింపదు దుఃఖము లోకపావని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 958వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సరిగ్గా ఏదైనా పరిశ్రమలో ఒక ప్రమాదం జరగగానే, అక్కడ కొంతమంది చనిపోగానే, లేదా అక్కడి నుంచి ఏదైనా దోషపూరితమైన వాయువు వెలువడగానే, దానికి కొంతమంది అనారోగ్యం పాలవగానే వెంటనే టీవీల్లో చర్చలు జరుగుతాయి. జరగాలి కూడా. పత్రికల్లో వ్యాసాలు వస్తాయి. వారి ధర్మం వారు నిర్వర్తిస్తున్నారు. అది అత్యవసరమైన పని. ఆ చర్చలు జరగవలసిందే, ఆ వ్యాసాలు రావలసిందే. మనం ముఖ్యంగా పత్రికా వ్యాసాలని చాలా గంభీరంగా తీవ్రంగా తీసుకోవాలండి. ప్రతి ఒక్కరూ చదవాలి. చదువు వచ్చునుగా అందరికీ. ఇదివరకంటే వచ్చేది కదా, ఇప్పుడు అందరికీ వచ్చును. ఆ సినిమా బొమ్మలు చూసి తిప్పేసేవాళ్ళే ఎప్పటికీ పత్రిక అంటే. అసలు మన పిల్లలైతే వాళ్ళకి ఇంగ్లీష్ పేపర్ తప్పితే తెలుగు పేపర్ చదవడం రాదయ్యే. ఇంగ్లీష్లో ఇంత పెద్ద వ్యాసాలు ఏం చదువుతారు? ఊరికే ఏమైనా శీర్షికలు చూస్తారో అది కూడా ఇప్పుడు చదువుల్లో చూడనివ్వట్లేదు. మీకు అవన్నీ ఎందుకు, చదువు ముఖ్యమని. ప్రపంచం తెలియకుండా చదువు ఏమిటండి? లోకజ్ఞానం లేనప్పుడు శ్లోకజ్ఞానం ఎంత ఉంటాయి ఏమిటి? లోకజ్ఞానం రావాలంటే దినపత్రికలు చదవాలి. అందులో వ్యాసాలు వస్తాయి. అక్కడ వెల్లువెత్తే సందేహాలు. ఎవరో చనిపోయిన కోపంలో కొంతమంది ఆ పరిశ్రమ మూసేయండి అంటాడు. నిజమే, మరి మూసేస్తే కొన్ని వందల మందికి ఉపాధి పోతుంది. దాని సమస్యలు దానికి ఉన్నాయి. అందుకే కవి అందరి తరఫున ఆ ప్రశ్న సముద్రాన్ని అడుగుతున్నాడు. ఏం చెబుతుందో చూద్దాం. ఆయన ఏమడిగాడు? ఈ అభివృద్ధి సముద్రములకేది పునాది పరిశ్రమలు కదా. నువ్వు చెబుతుంటే అంతా బాగానే ఉంది కానీ సముద్రమా, నా సందేహం నాకుంది. మాలో అందరూ అంటూ ఉంటారు ఈ మాట. నిజమేది. ఏం చేస్తాం? మొత్తం అన్ని మూసేస్తావా? ఈ అభివృద్ధి సముద్రములకేది పునాది పరిశ్రమలు కదా. ఆయువు పోయుచుండెనవి ఆధునికంబగు సంఘ పుష్టికిన్. ఆయువు పోయుచుండెనవి ఆధునికంబగు సంఘ పుష్టికిన్. ఈ అభివృద్ధి వీడు మన ఎవ్వరు విందురు. ఈ అభివృద్ధి వీడు మన ఎవ్వరు విందురు. దీని చేతనే ఆయువు మూడునన్న ఇది అంత అయోమయమై గనంబడు. దీని చేతనే ఆయువు మూడునన్న ఇది అంత అయోమయమై కనంబడు. ఇప్పటికీ ఆనకట్టల విషయంలో, పరిశ్రమల విషయంలో, అనేక విషయాల్లో మనం తేల్చుకోలేకపోతున్న వ్యవహారం అండి. ఇది అయోమయంగానే ఉంది నిజంగానే. మాకు చెబుతున్న వాళ్ళకు కూడా. పూర్తిగా మూసేసుకోమంటామా? ఎలా కుదురుతుంది? దాని నష్టాలు దానికి ఉన్నాయి. అయితే మూలంలోకి వెడితే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మనం పైన మాట్లాడుకుని ఓ కమిటీ వేగానే వారు వదిలేస్తారు, మనం వదిలేస్తాం. పారిశ్రామిక నివారణ చర్యలకి, కాలుష్య నివారణకి తగిన చర్యలు సూచించవలసిందిగా ఒక కమిటీని వేస్తున్నాం అని 2 బట్టతల్లో బోడుగుండు వాడిని వేస్తారు. అక్కడ వీళ్ళు మొత్తం 3 ఏళ్ళు తిప్పుతారు, ఏమీ ఉండదు. ఆ యాజమాన్యాలు కాలుష్య నివారణకి తగినటువంటి సాధనాలు కొనుగోలు చేసి అవన్నీ పెట్టాలంటాడు. ఎవరు అసలు బయటికి కూడా రాదా మాట వీళ్ళెవరూ వినరు. కానీ కీలకం అక్కడ ఉంది. దాని కమిటీ ఎందుకు అందరికీ తెలుసు. దాన్ని ఇంతకుముందు పద్యంలో కవి చెప్పాడు. అని భండి చెండి ఎగుచున్ మనుజుని మననీజనట్టి మనుజుని ఆశన్ కణకణమును ఖండింపగా. మనుజుని మననీయనట్టి మనుజుని ఆశ, అది సమస్య. దాన్ని చూద్దాం తర్వాత. అదేమిటో చూద్దాం తర్వాత. కవి అడుగుతున్నాడు సహజంగా, ఈ అభివృద్ధి సౌధములకు ఏది పునాది? పరిశ్రమలు కదా. ఇది ఆధునికంగా అభివృద్ధి సాధించా, ఇంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఏవో వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి, అవన్నీ ఎక్కడెక్కడికో ఎగుమతి దిగుమతి అవుతున్నాయి, వాటి ద్వారా డబ్బు వస్తుంది. మరి సెన్సెక్స్ అంటున్నారు, పెద్ద ఎద్దు దున్నపోతే వేస్తున్నారు, అక్కడ పెరుగుతుంది పొడుస్తుంది అంటే అదే కదా అభివృద్ధి అంటున్నారు. మరి దానికి పునాది పరిశ్రమలే కదా. ఆయువు పోయిచుండనవి ఆధునికంబకు సంఘ పుష్టికి. ఆధునికంగా సంఘం పుష్టిగా బలంగా ఉందంటే అది ఆ పరిశ్రమలే ప్రధాన కారణం.
అనేక రకాల విద్యలను పోషించడానికి, రాజకీయ పార్టీలను పోషించడానికి కూడా పారిశ్రామికవేత్తలే. మరి వాళ్ళందరూ మొత్తం తీసేద్దామా? ఆయువు పోయిచుండనవి ఆధునికంబకు సంఘపుష్టికని. ఈ అభివృద్ధి వీడు మన ఎవ్వరు విందులు ఊరికేలా తిట్టిపోయడమే కానీ ఇవి మానేయంటే మానేస్తారా? జరిగే పనేనా? కానీ దీని చేతనే ఆయువు మూడునన్న ఇది అంత అయోమయమే కనంబడును. ఇది మానేయమంటే మానేసేది కాదు. మరి దీని చేత ఆయువు మూడుతో అది నిజమే, నువ్వు చెప్పేది కాదనల్లా. మరి అయితే అయోమయంగా ఉంది, ఇది ఎనప తెర కట్టినట్టుగా ఉంది, ఎనప గోడ కట్టినట్టు. ఇవి అర్థం కావట్లేదు. ఆ అర్థం కాకపోవడంలోనే గొప్ప వేదాంత రహస్యం ఉందండి. ఇక్కడ పరిశ్రమల గురించిన విషయం కాదు, వేదాంత రహస్యం ఉందండి. ఎందుకు అర్థం కావట్లా? ఆ వేదాంత రహస్యం తెలియక కాదు, కొందరికి తెలియక, కొందరికి తెలిసినా అందుకోవడం ఇష్టం లేక. అలాగే చెప్తారండి అని తోసేయడం పక్కకి. కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు ఇంగ్లీషులో. చక్కగా సౌకర్యాత్మకంగా తప్పుకోవడం అన్నమాట, సుఖంగా తప్పుకోవడం, దాని మీద గౌరవం ప్రకటిస్తూ తప్పుకోవడం. అదో గొప్ప విషయం అండి. కొంతమంది భక్తి ఉన్నటువంటి అభిమానులు నమస్కారం పెట్టి తప్పుకుంటారు, ఎందుకంటే చెప్పింది చేయడం ఇష్టం ఉండదు వాళ్ళకి. మీరు అలా చెప్తూ ఉంటారని, మీరు అలా చెప్పబట్టే ఇంకా అనేదో అని వెళ్ళిపోతాడు, చేయడు, చెప్పింది చేయడు. ఇదే కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటే, సగౌరవంగా తప్పుకోవడం అన్నమాట. ఎందుకంటే వాడికి ఇష్టం లేదు, అది వాడికి ఇష్టమైనట్టుగా చెప్పాలి మనం. దేశం పరిస్థితి అంతే, ఏదైనా అంతే. ఎక్కడుందో కీలకం విందాం. ఇది ఆ ప్రశ్న ఆ కవి వేయగానే ఆ తరంగం ప్రతిస్పందన కోసం కవి ఇక్కడ పద్యం రాశాడు. ఎందుకంటే ఇది వెంటనే అదేమిటయ్యా అని పద్యం మొదలుపెట్టే పరిస్థితి కాదు, చాలా గంభీరమైన సమస్య ఇది. ఈ అభివృద్ధి సౌధములకు ఏది పునాది? పరిశ్రమలు కదా. ఆయువు పోయిచుండనవి ఆధునికంబకు సంఘపుష్టికని. ఈ అభివృద్ధి వీడు మన ఎవ్వరు విందుడు, దీని చేతనే ఆయువు మూడునన్న ఇది అంత అయోమయమే కనంబడు అనగానే, అన వినుచున్న ఆ కడలు హాస్యము వ్యంగ్యము చిద్విలాసము కనుగొనలేని నవ్వు ఒకటి కాన్కగనిచ్చి. అన వినుచున్న ఆ కడలు హాస్యము వ్యంగ్యము చిద్విలాసము కనుగొనలేని నవ్వు ఒకటి కాన్కగనిచ్చి. భుజాన చేయి వైచి నిజము నిష్ఠురంబైన చెప్పక మానని తత్వవేత్తయై. నిజము నిష్ఠురంబైన చెప్పక మానని తత్వవేత్తయై. ననుగని పల్కులన్ విసరే, ననుగని పల్కులన్ విసరే. నవ్యయుగంబును తూచురాళ్లను, నవ్యయుగంబు తూచురాళ్లను. ఈ సందేహం వినగానే ఆ కెరటం, కడలు అంటే కెరటం అండి, కడలు కలిగింది కాబట్టి కడలి అయింది సముద్రం. కడలి అంటే సముద్రం, కడలు అంటే కెరటం, అచ్చ తెలుగు మాట. అది ఒక నవ్వు నవ్విందిట. అది హాస్యము వ్యంగ్యము చిద్విలాసము శ్రీ మహావిష్ణువుకి తెలియాలి. కనుగొనలేని నవ్వు ఒకటి కానకగనిచ్చే అను నవ్వు నవ్వింది. ఏమిటో అది శ్రీకృష్ణుడి చిరునవ్వే. భుజాన చేయి వేసి, కెరటం కవి భుజం మీద చేయి వేసిందిట ఆర్ద్రంగా. నిజమేనయ్యా, నువ్వు అడగడం తప్పులేదు. ఇంతకాలం అయ్యాక ఇప్పుడు ఒకసారి మొత్తం అన్ని మూసేస్తారా? నిజమే అని భుజం మీద చేసింది. కొన్ని సందేహాలు తీర్చేటప్పుడు అండి మనం కరుకుగా వ్యవహరించడం మంచిది కాదు. ఎందుకంటే అందులో ఒక విషయం ఉంది, అది భుజం మీద చేసి చెప్పాలి. నిజమే, నువ్వు చెప్పేది నిజమేనయ్యా, కానీ మరి ఇలా ఆలోచించు కాస్త. అది అవసరమే, కానీ ఇంత అవసరమా? ఆ ఇంత అన్నదాంట్లో ఉందండి కీలకం. అదే వేదాంత రహస్యం. ఇంత అవసరమా? ఆ పరిమితి పాటించలేకపోతున్నాం దేనికి కూడా మనం. ఆశ మంచిది, దురాశ మంచిది కాదు, నిరాశ మంచిది కాదు. మనం పోతే దురాశకు పోతున్నాం, లేదా నిరాశకు లోనవుతున్నాం. మీకు మత్తు మందుల వ్యవహారంలో ఇటీవల బయటపడిన విషయం చూడండి. విద్యార్థులు ఎందుకు లోనవుతున్నారంటే, విద్యార్థులు లోనవుతున్నారంటే బలహీనులు చిన్నపిల్లలు అనుకుందామండి. చిన్నపిల్లలు అందరూ లోనవట్లేదే. విద్యార్థుల మీద ఒత్తిడి పెరిగింది. అది కూడా టెక్నో స్కూల్స్లో, అది కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో, ప్రభుత్వ పాఠశాలల్లో కాదు, మీరు గమనించండి. కానీ అంతవరకు ప్రభుత్వ పాఠశాలలు పవిత్రంగా ఉన్నాయి. నమస్కారం చేద్దాం. ఎందుకు లోనవుతున్నారు? నీకు ర్యాంక్ రావాలి, నీకు ర్యాంక్. ఇటు తల్లిదండ్రుల్లో అదే గొడవ, పాఠశాలలోనూ అదే గొడవ. వాడికి పిచ్చే కదా. పోనీ ఇవేవి కాదండి, వాడిది బాల్య చాపల్యం, స్నేహం, దోషం, సత్సంగం, దుస్సంగం ఏదో అనుకుందాం. సినిమా వాళ్ళు ఎందుకు లోనవుతున్నారండి? అందులో సినిమా వాళ్ళ పేర్లు వినపడ్డాయి. పేర్లు చెప్పలేదు కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు, కొందరు నిర్మాతలు, తమిళంలో తెలుగులో కూడా సినిమాలు తీస్తున్న వాళ్ళు పేర్లు మనకేం అక్కల. ఇదేం రాముడి పేరు కాదు, కృష్ణుడి పేరు కాదు, పలికితే మనకేం పుణ్యం రాదు. కానీ సినిమా వాళ్ళు ఎందుకు లోనవుతున్నారు గమనించండి.
సుఖంగా చేసుకునేవాడు ఉద్యోగం చేసుకోకుండా లండన్లో ఉద్యోగం, అమెరికాలో ఉద్యోగం మానేసి ఇక్కడ సినిమా హీరో అవుతానంటాడు. ఎందుకంటే తండ్రి సినిమా రంగంలో ఉన్నాడు. వాడు మాటల రచయితో లేకపోతే నిర్మాతో దర్శకుడు ఏదో కావచ్చు, హీరో వీడైపోతాడు. నువ్వు చేసుకోడు ఉద్యోగం, నేను సినిమా హీరో అవ్వాలి, అదే దురాశ. ఎందుకు అవ్వాలి? నీ తండ్రి అయితే నువ్వు అవ్వాలా? మొత్తం సినిమా రంగంలో ఉన్న చాలామంది పెద్దలకి, నా మిత్రులకు కూడా ఈవేళ సన్ స్ట్రోక్, SON సన్, ఆ సన్ స్ట్రోక్ నయం SUN, అది వేసవకాలం వస్తుంది. ఇది 24 గంటలు వస్తుంది, 365 రోజులు వస్తుంది, జీవితాంతం వస్తుంది. సన్ స్ట్రోక్ కొడుకుల వల్లే దెబ్బతింటున్నారు మొత్తం. వాడికేవో దురాశలు ఉంటే అవన్నీ తండ్రి తీర్చాలి. ఇక్కడ వీడి కర్మ గాలింది. సినిమా రంగంలో ఎందుకు మత్తు మందులు వ్యాపిస్తున్నాయండి? ఎందుకంటే ప్రతిదీ బడ్జెట్ అంతా కోట్లలోకి వెళ్ళిపోయింది. ఇవాళ 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు. ఇదంతా ఒకరి దగ్గర ఉండదు, ఎక్కడో అప్పు తేవాలి. ఇందులో బ్లాక్ ఎంత, వైట్ ఎంత, నానా గొడవలు ఉన్నాయి. ఇది ఒక్కసారి దెబ్బ తినేసరికి వాడు బుర్రపడైపోతుంది. వెంటనే 6 సీసాలు, 3 గ్లాసులు, 2 బిళ్ళలు వేసుకు తయారవుతాడు అక్కడ. అందుకని అక్కడ వ్యాపిస్తాయి. ఎక్కడ ఒడిదుడుకులు ఉంటాయో, ఎక్కడ ఒత్తిళ్లు ఉంటాయో అక్కడ మద్య పదార్థాలు, మత్తు పదార్థాలు వ్యాపిస్తాయి. చాలా స్వచ్ఛం అది. మా ప్రవచన రంగంలో పొరపాటును కూడా రావు. ఎందుకని మేము నిత్యం భగవంతుడి సేవలో ఉన్నాం, భగవంతుడి గురించి మాట్లాడుతున్నాం. మాకు అమ్మవారిని మించిన మత్తు లేదు అసలు. నమశివాయని మించిన మత్తు నాకు ఎంతవరకు కనబడలా 58 ఏళ్ల జీవితంలో. ఆ పంచాక్షరి నాకు పరమమత్తు. నాకు సుఖం వచ్చినా అదే, దుఃఖం వచ్చినా అది, ఇంట్లో పడుకున్నా అదే, రైల్లో పడుకున్నా అదే. నాకేం రాలేదే. ఎవరు సాటి ప్రవచనకర్తలు బోడు మందున్నారు మహానుభావులు. ఎవరికి ఎటువంటి దుర్వ్యసనాలు లేవండి. భగవంతుడి దేవాల అందరం బాగున్నాం, ఆదర్శంగానే ఉంటున్నాం వీలైనంత వరకు యథాశక్తి. ఎందుకు ఉండగలుగుతున్నాం ఆలోచించండి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు మేము ప్రబోధిస్తున్నాం, వాటినే మేము ఆచరించాలని కూడా ప్రయత్నిస్తున్నాం. ప్రయత్నంలో పెద్ద చిన్న ఉండొచ్చు, తేడాలు ఉండొచ్చు. అందరం ఆ ప్రయత్నంలో ఉంటామండి. ఇవాళ కాకపోతే రేపైనా చేస్తామండి. అందరం కృతకృత్యులం అవుతామండి. మా రంగంలో ఎందుకు లేవు? ఎక్కడ పోటీ పెరుగుతుందో, ఆ పోటీకి ఎక్కడ మనిషి మనస్సు ఒత్తిడికి లోనవుతుందో అక్కడ వస్తాయి ఇవన్నీ. అంచేది విద్యారంగంలో పోటీని తగ్గించండి, డ్రగ్స్ పోతాయి. తల్లిదండ్రులే ముందు దానికి పాత్ర తీసుకోవాలి. నీకు ర్యాంక్ రాకపోయినా పర్వాలేదు, ఇలా పాస్ అయితే చాలరా అని చెప్పండి ముందు. ఏం పర్వాలేదమ్మా, కొంపలంటుకుపో. 60 మార్కులు ఎలాగైనా తెచ్చుకోవడం చాలా సులభం ఇవాళ పరీక్షల్లో, పెద్ద విషయం కాదు అది. ఏదో వాడు చదువుదాం అనుకున్నవాడు కూడా చదవలేకపోతున్నాడు. బాగా స్టార్ బ్యాచ్, ఇంకోటి పూర్ బ్యాచ్. ఇది ఎక్కడ విద్యా విధానం అండి? పూర్వం వైదిక విద్య నేర్పినప్పుడు ఒక తెలివైన విద్యార్థి పక్కన కాస్త మందకొడుగా ఉండేవాడిని పెట్టారు. అది వాళ్ళ విద్యా విధానం. మరి వేదాలు కొద్దిమందే చదువుకున్నా, కొద్దిమందికి వచ్చిన ప్రతివాడు ఘనపాఠి అయ్యాడు అంటే ఎందుకు అవడండి? ఈ తెలివైన విద్యార్థి కాస్త ఎంతైనా ఇగో అహంగా ఉంటుంది. నాకు వచ్చింది, నేను ఒకసారి చెప్పగానే నేర్చుకున్నా, అప్పుడు కాదు ఒరే నువ్వు కాస్త చెప్పరా మధ్యాహ్నం వాడికి అంటారు. నువ్వు చెప్తాడు, ఆ చెప్పడంలో వాడు అహం సంతృప్తి, వీడికి 2వ పాఠం వచ్చింది. అలా చేసేవాళ్ళు. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో కొన్ని చోట్ల అదే పద్ధతిని ఉపాధ్యాయ సోదరులు అనుసరిస్తున్నారు. ఒక తెలివైన వాడు పక్కనే ఒక మామూలు వాడిని కూర్చోబెడతారు. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నంతకాలం తెలుగు చెప్పినా, సంస్కృతం చెప్పినా, ముఖ్యంగా ఇంటర్మీడియట్లో సంస్కృతం చెప్పాల్సి వస్తే వాళ్ళకి ఏమీ లేని వాడికి శబ్దాలు ఎలా చెబుతామండి? ఇది శంభువు శంభువు శంభవ అంటాం, ఏమీ రాదు వాడికి. ఒక కాస్త ముందు పట్టుకునేవాడు ఒకడు ఉండేవాడు, వాడు పక్కన మామూలు వాడిని కూర్చోబెట్టేవాడు. మీరిద్దరూ చుట్టాలు రాబోయే మీ మేనత కొడుకు అనుకునేవాడిని. నువ్వు వాడు వీడికి చెప్పరా అంటే వాడు చెప్పేవాడు. తరగతిలో అందరూ ఉత్తీర్ణులు అయ్యేవారు, కొంతమందికి ఎలాగో ఎక్కువ మార్కులు వచ్చేవి. అది విద్యా విధానం. కానీ స్టార్ బ్యాచా, పూర్ బ్యాచా? టీచర్లు కూడా స్టార్ టీచర్, పూర్ టీచర్. జీతాలు కూడా స్టార్ జీతం, పూర్ జీతం. చంపేశారు, వాళ్ళని కూడా అవమానించారు. ఆ సెక్షన్కి ఎడుతోంది ఆ మిస్ ఉంటే ఆవిడ తుస్సే. ఇంకా స్టార్ పూర్ బ్యాచా అని స్టార్ బ్యాచ్ టీచరు ఆ పూర్ బ్యాచ్ టీచర్ని ఆక్షేపించడం. ఇంకా విద్యా విధానం ఏమిటండి? ఇదంతా కొందరు వ్యక్తుల ప్రలోభం, కొందరు వ్యక్తుల స్వార్థం. వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకుందుకు ఏర్పాటు చేసుకున్న ఇది బ్లాక్ మార్కెట్ చీకటి సామ్రాజ్యం. ఇది ఈ విద్యా వ్యాపారం వెలుతురు సామ్రాజ్యం. ఇది వెలుతురు సామ్రాజ్యం. వీళ్ళు ముందు దేశద్రోహులు, సమస్త వ్యాధులకి వీళ్ళు కారణం. ఈ విధానం కారణం. ఈ విధానం వల్ల బాగుపడిన వాడు 2-3 కుటుంబాలు, 2-3 సంస్థలు. ఇంతకుమించి జరిగిందేం లేదు. అదే నవ్యయుగంబును తూచు రాళ్ళు. అందుకే నవ్వింది. అది వ్యంగ్యమో, హాస్యమో, చిద్విలాసమో ఏమీ తెలియదు. అందుకని భుజం చేసి నిజము నిష్ఠురంబైన చెప్పక మానని తత్వవేత్తయ్యి. నాకు తెలిసి ఈ నిజం నిష్ఠురం చెబుతుంటే నాకెన్ని ఇబ్బందులు ఉంటాయి. సర్వం సిద్ధం, ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధం. అమ్మవారి పాదాల సాక్షిగా పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరత్పర.
పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. ఏ ప్రయోగాలనైనా విభేదించగల శక్తి నేను నమ్ముకున్న అమ్మవారికి ఉంది, నేను నమ్ముకున్న సత్యానికి ఉంది. నేను సత్యమే చెబుతా, తల బద్దలైనా మంచిదే. వీళ్ళే కారణం దీనికి. వ్యక్తుల స్వార్థానికి వ్యవస్థ బలైపోతుందని మనం కళ్ళప్పగించి చూస్తున్నాం ఇక్కడ. వాళ్ళకే గౌరవాలు, వాళ్ళకే పదవులు, వాళ్ళకే పీఠాలు, వాళ్ళకే పూర్ణకుంభ స్వాగతాలు, దేశాన్ని నాశనం చేస్తున్న వాళ్ళకి. అది సరిగ్గా ఆలోచించాలి అందరం. అందుకే ప్రశ్నిస్తోంది, అవునయ్యా అభివృద్ధి అన్నావు కదా, ఏది నిజమైన అభివృద్ధి? ఏ అభివృద్ధికైనా ఒకటే పరమార్థము. అభివృద్ధి అనే దాని నిర్వచనం ఏమిటో చూడవయ్యా కవి. అందుకే నవ్వాను నేను. ఆ నవ్వేమిటో నీకు అర్థం కాల. ఒకసారి ఆలోచించు, ఏది అభివృద్ధి? ఏ అభివృద్ధికైనా ఒకటే పరమార్థము. సర్వమానవుల్ శ్రీయుతులై చిరాయువున జీవిత సౌఖ్యము చిత్తశాంతి నిశ్రేయసమందగా వలయు. పంచభూతాల్లాగా పంచ లక్ష్యాలు ఉన్నాయ్యా మానవుడు అభివృద్ధి అంటే. అందులో ఏ ఒక్కటైనా మీరు ఆలోచించారా? ఏ అభివృద్ధికైనా ఒకటే పరమార్థము. సర్వమానవులు శ్రీయుతులై చిరాయువున జీవిత సౌఖ్యము చిత్తశాంతి నిశ్రేయసమందగా వలయు. జీవన మూలములే నశించిచో ఈ అభివృద్ధులేమిటికి ఏల ధనమ్ములు బంధనమ్ములు. జీవన మూలములే నశించుచో ఈ అభివృద్ధులేమిటికి ఏల ధనమ్ములు బంధనమ్ములు. ఏ అభివృద్ధికైనా ఒకటే పరమార్థం అయ్యా. అసలు అభివృద్ధి అంటే ఏమిటండి? డబ్బు అభివృద్ధి ఏమిటండి? జబ్బు అభివృద్ధిలాగా. డబ్బులుంటే అభివృద్ధి చెందినట్ట, 4 మేళ్ల కడితే అభివృద్ధి చెందినట్ట, 1000 కోట్ల ఆస్తి ఉంటే అభివృద్ధి చెందినట్ట, ఓ పెద్ద పదవిలో ఉంటే అభివృద్ధి చెందినట్ట. ముందు ఐడియాలజీ, ఈ దిక్కుమాలిన ఆలోచన విధానం మారాలి. లబ్ధా విద్యా రాజమాన్య తతక్కిం భుక్తానారీ సుందరాంగీ తతక్కిం ప్రాప్తా సంపత్ప్రాభవాఢ్యా తతక్కిం ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతమభూత్. శంకరాచార్య మాట. సమస్త దేశాలు గౌరవించేంత పండితుడు కావయ్యా, సో వాట్? అయితే ఏమిటన్నాడు ఆయన. ఏమిటా నీ గొప్ప? అయితే ఏమిటి? నిన్ను నువ్వు తెలుసుకున్నావా? నువ్వెవరు? ఆ ప్రశ్నకి జవాబు ఉందా? నేనెవరంటే గరికిపాటి నరసింహరావు అని చెబుతావే, నేనెవరంటే మొగాణ్ణని చెబుతావే, నేనెవరంటే బ్రాహ్మణుని చెబుతావు. ఎందుకయ్యా ఈ బ్యాడ్జీలని తగిలించుకున్నాక నువ్వెవరో నీకు తెలియదు. కులం చెబుతున్నావు, మగతనం చెబుతున్నావు, పేరు చెబుతున్నావు. ఎక్కడ అదే నువ్వు? నేనంటే అదే చెప్పవలసింది. ఇంక తెలియడా? లబ్ధా విద్యా రాజమాన్య. ఓ అవధానాలు చేశాం, ఓ ఊపేసాం. ఏం ఊపేస్తే లోపల ఊపేస్తోంది ఎక్కడ? దుఃఖం. నేనెవరు నాకు ఎంతవరకు దొరకలా సరైన సమాధానం. ఈ వాగగా ఎప్పుడో అమ్మవారు కనిపించి నువ్వు ఇదిరా అంటుందని ఓ తాపత్రయం ఈ జీవుడికి. కనీసం వాగిన ఫలం. గొంతు చించుకుని వాగావు కదరా, నీకు కనిపిస్తానరా అంటుందేమో అని ఒక ఆశమ్మ. ఏ అభివృద్ధికైనా ఒకటే పరమార్థము. సర్వమానవులు శ్రీయుతులై చిరాయువున జీవిత సౌఖ్యము చిత్తశాంతి నిశ్రేయసమందగావలెను. జీవన మూలములే నశించుచో ఈ అభివృద్ధులేమిటికి ఏల ధనమ్ములు బంధనమ్ములు. అభివృద్ధి అనగానే డబ్బు గురించి, పదవుల గురించి, పీఠాల గురించి ఆలోచించకూడదండి. అది చాలా అజ్ఞానం. అది అభివృద్ధి కానే కాదు. మనశ్శాంతి ఒక్కటే అభివృద్ధి. కనీసం 5 రకాల మాటలు చెబుతుంది. శ్రీయుతులే, డబ్బు అవసరమే. చిరాయువున, ఆరోగ్యం బాగుంటే కదా ఆయుర్దాయం ఉండేది. మన డబ్బు వల్ల మన ఆరోగ్యాలు బాగుంటున్నాయా? డబ్బు పెరగడం వల్లే కదండి పిజ్జాలు బర్గర్లు తింటున్నాం. డబ్బు పెరగడం వల్లే కదండి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తింటున్నారు మన పిల్లలు. ఈ డబ్బు లేని వాళ్ళు తినరే, వాళ్ళు అదృష్టవంతులు. మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని తింటారు. మన పిల్లలకి అవి నచ్చవే. ఎడ్డి తిండి అంటారు. వీడు ఎడ్డి తిండి ఏమిటండి? సుఖంగా ఉన్నాడు వాడు. అదే మొక్కజొన్న పొత్తు రోడ్డు మీద కాల్చకుండా సినిమా హాల్లో కాల్చి పాప్ కార్న్ అని పెద్ద డబ్బాలో పెడితే 500 ఇస్తాడు ఈ వెధవ. వీడు మూర్ఖుడా, వాడు మూర్ఖుడా? 10 రూపాయలు ఇచ్చి పొత్తు కొనుక్కునేవాడు తెలివైనవాడు, 500 ఇచ్చి రోగం తెచ్చుకునేవాడు తెలివైనవాడు. ఆలోచింతురుగాక మీరు. డబ్బు జబ్బు తెస్తుంది మనకి. అభివృద్ధి ఏమిటండి? ఇంతకంటే రావులపాలెం నుంచి అమలాపురం వెడుతూ ఆ రోడ్లో మధ్యలో ఆగితే బోల్డ్ మొక్కజొన్న పొత్తులు అక్కడ కాలుస్తూ ఉంటారు. పిఠాపురం రోడ్డు దగ్గర అయితే ఆ గేటు దగ్గర ఎంత తీయగా ఉంటాయో, అమృతంలా ఉంటాయి. ఓ పొత్తులు ఇలా వేలాడదీసి అమ్ముతారు. పొత్తు 10 రూపాయలు అంటే రకం 2, 3 వస్తాయి. అది తెలివి. వాడు మనకి బర్బరస్ లేబర్, ఎంత ఇంగ్లీష్ వస్తుందో వాడి దగ్గర.
అదే పొత్తులు వాడు పట్టుకొచ్చి మల్టీప్లెక్స్ టాకీస్లో పెట్టి దాన్ని పొడం చేసి, ముక్కు పొడం చేసి, మూతి పొడం చేసి, దాన్ని ఏదో కాల్చి వేయించి ఉడకబెట్టి 200 అంటే ఈ అజ్ఞాని డబ్బా పెట్టి కొంటాడు, రోగం తెచ్చుకుంటాడు. ఏది అభివృద్ధి? ఏం చేస్తున్నారు మన పిల్లలు? వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? చిరాయు ఎలా వస్తుంది? వీళ్ళు కలుషిత ఆహారం తిన్నారు, అస్వస్థులయ్యారు. బయట మార్కెట్లో దొరికేది కలుషితమేనండి. జీవిత సౌఖ్యం ఇది వదిలిపెట్టండి. ఆరోగ్యం ఒక భాగం. పోనీ పెళ్లి చేసుకున్నారు, ఉద్యోగం చేసుకున్నారు, జీవితంలో సుఖంగా ఉన్నారా? ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగి సంతోషంగా కనపడలేదమ్మా. చాలా ఆందోళన ఆందోళన ఆందోళన. ఇంటి దగ్గర ల్యాప్టాపే, మంచం మీద ల్యాప్టాపే, టాపు లేపాసిన చూడ మంచం ల్యాప్టాపే. వెధవక్కరం ఇది. రైళ్లలో కూడా చూస్తున్నామండి, పడుకోనేవాడు 1 గంట అయినా ఒక్కుతూ కూర్చునే ఆ ఫీజు పరిచారంటాడు. పాపం ఏడుపు వస్తుంది చూస్తే. ఇదివరకు కోపం వచ్చింది, నాకు జాలేస్తుంది. ఈ పాపం వాడి బాధ వాడిదని. నేనే కళ్ళకు గంతలు పట్టుకుని చేసుకోవాలి బాబు అంటాను. ఏం చేస్తారు? వాడి పరిస్థితి ఎలా ఉందండి? జీవిత సౌఖ్యం లేదు. భార్య ఒక చోట, భర్త ఒక చోట, ఇంక సౌఖ్యం ఏంటి? చిత్తశాంతి అది మొదలే లేదు. ఇంకా విభేదాలు, గొడవలు, అనుమానాలు. ఏమంటే ఆ నెలల తరబడి భార్యాభర్త వియోగంలో వేరే చోట ఉన్నాక ఏముంటుందమ్మా మీరే ఆలోచించండి. అసలు భార్యాభర్త కలిసి ఉండడం ముఖ్యం, ఇద్దరు ఉద్యోగం చేయడం కంటే అని ఆలోచిస్తేనే సంసారం బాగుంటుంది. ఎవరు మానేసినా మంచిదే. ఇవాళ మగాడు ఉద్యోగం మానేసి భార్యకి పిల్లలకి సేవ చేసినా తప్పేం లేదండి. కాలం మారింది. ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారో, ఎవరు లేదా, ఎవరిది గొప్ప ఉద్యోగం, మంచి ఉద్యోగం, దేశానికి ఉపయోగపడే ఉద్యోగం వారు చేసి మామూలు వాళ్ళు మానేసి ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవడం మంచిది. ఇక కరణం అనేది ఒకటే కదా, మగాడు చేయలేనిది మిగిలినవన్నీ వాడు చేయగలడు. దీనికేమీ అందులో అభిమానపడాల్సింది ఏం లేదు. ఒక ఉద్యోగంతో, ఒక జీతంతో హాయిగా ఇంట్లో ఉండి వచ్చేవాళ్ళకి కాస్త కాఫీ టీ ఇచ్చి కలిపి ఆనందించలేమా? చచ్చిపోవాలా ఇద్దరు చెరువుల్లో ఉండి? వారానికి ఒకసారి మాట్లాడుకోవడం, 3 నెలలకు ఒకసారి కలవడం. అనుమానాలు రాకపోతే ఏమొస్తాయమ్మా? ఇంకా మన ఎవరి అరుంధతి వశిష్ఠులవా, సీతారాములవా, నలదమయంతులవా, బోడి సినిమాలు చూస్తున్న బోడి గ్యాంగ్. మనలో రాగద్వేషాలు కాకపోతే, అనుమానాలు కాకపోతే ఏముంటాయి? ఎలా ఉండగలుగుతారు మనుషులు? ఏమన్నా ఋష్యశృంగులా? నిగ్రహాలు ఎక్కడి నుంచి వస్తాయి? మరి చిత్తశాంతి ఎక్కడి నుంచి ఉంటుంది? అంతిమంగా నిశ్చయసం అంటే మోక్షం అంటే అసలు ఆ మాట తెలుసు ఎవరికైనా? ఏదో ఈ మధ్య మేము 10 ఏళ్ల బట్టి ప్రవచనాలు చెబుతున్నాం కాబట్టి ఈ మోక్షం జీవన్ముక్తి లాంటి మాటలేవో వారి నోట నా నోట ఇక్కడ అక్కడ వినపడకాస్తుంది. అదేదో మోక్షం అంటే ఓ పదార్థం ఉంది, అదేదో మినపరొట్లాగా అని కాస్త ఆలోచన వచ్చింది. కానీ మోక్షం ఎవరైనా ఆలోచించారా? అంతిమంగా అన్నిటికీ అదే మూలం అంటే నిశ్రేయసం అందగా వలయు. ముందు కాస్త డబ్బు ఉండాలి బతకడానికి, ఆయుర్దాయం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, చిరాయువున జీవితం సుఖంగా గడవాలి. కాస్త ఎక్కువ శ్రమ పడద్దు, ఎక్కువ శ్రమ పడకుండా కాస్త విశ్రాంతి తీసుకోవాలి. ఆ విశ్రాంతిలో సంగీతం పాడుకోవాలి, సాహిత్యం చదువుకోవాలి, చందమామను చూడాలి, సూర్యోదయాన్ని చూడాలి, సూర్యాస్తమయాన్ని చూడాలి. ఏమీ లేనప్పుడు జీవిత సౌఖ్యం ఏంటి? మనశ్శాంతి ఉండాలంటే దంపతులు ఒక చోట ఉండాలి, పిల్లలను చూసుకోవాలి, పిల్లల మాటల్లో పాటల్లో మురిసిపోవాలి. బండి నుంచి రాగానే వాడిని పలకరించడానికి ఇద్దరూ సిద్ధంగా ఉండాలి. వినాయకుడిని మధ్యలో కూర్చోబెట్టుకుని పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకున్నట్టుగా భుజం మీద చేసుకుని మాట్లాడాలి ఇద్దరు కూడా. అది కదా సంసారం అంటే. మేము అలాగే పెరిగాం కదా. చిత్తశాంతి నిశ్రేయసం అంతా కాబట్టి అంతిమంగా ఈ మొత్తం సంసారం అంతా మూటగొట్టి కైలాసానికి పంపడమే కదా జగన్మిథ్య, బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఆ జ్ఞానం పొందాలి. నేనెవరు ఆలోచించాలి. అదే కదండి శంకరాచార్య ఏన స్వాత్మాన ఇవ సాక్షాత్కృతోభూత్. ఎవరికి ఆత్మ సాక్షాత్కారం కాలేదో వాడి జన్మ వృధా అన్నాడు. ఎన్ని ఉద్యోగాలు చేస్తే, ఏ పదవులు పీకితే ఎవరికి కావాలి ఇక్కడికి? ఏ పదవుల్లో నువ్వు ఉంటే ఇది అభివృద్ధి. ఇదే చెప్పింది సముద్రం. ఇప్పుడు సమాధానమా కాదా ఇది? అంటే పరిశ్రమలు పెట్టేవాడే ఇన్ని 100 కోట్లు సంపాదించి నేను చేసేదేమిటి? నా పిల్లలు కూడా చెడిపోవడమే కదా. ఇంత సంపద నాకు అవసరమా? కాబట్టి గాలి కలుషితం కాకుండా అవసరమైన కోట్లు పెట్టుబడేదో నేనే పెట్టి నేను చర్యలు తీసుకోగలిగితే నా లాభాలు కొంచెం తగ్గుతాయి, కానీ ప్రజలందరూ బాగుంటారు కదా. ఈ ఆలోచన మనిషి మనస్సులో రావడానికి తలదీసి వాడి కాళ్ళ ముందు పెడితే వస్తుందేమో చెప్పండమ్మా, పెట్టేస్తాం. పోనీ దేశం కోసం పెట్టేస్తాం. ఎలా వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. వాడి మనస్సులోంచి రావాలి. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు నీలోంచి రావాలి, నీదే రావాలి, చీల్చుకుని రావాలి. అందుకోసమే కదా మేము గొంతు చీల్చుకునేది. వస్తుందని కొందరికైనా పెద్దలకు వస్తుందని. మీ లాభాలు ముఖ్యం కాదు, దేశం బాగుండడం ముఖ్యం. ఆ ఆలోచన చేస్తే వెంటనే ఆ పరికరాలు కొంటామండి, చర్యలు పెడతామండి. విదేశాల్లో కొంతమంది చేస్తున్నారండి. ఈ వ్యర్థ రసాయనాలు నదుల్లోకి వెళ్లకుండా, గాలి కలుషితం కాకుండా కొన్ని వేరే విధానాలు ఉన్నాయండి. లేకపోలేదండి. సాంకేతికత బాగా అభివృద్ధి చెందిందండి, ఉన్నాయి. అవి మన దగ్గర చెయ్యరు. ఎందుకంటే కోట్లు పెట్టాలి, ఎందుకు అనవసరం దండకు పోతారు ప్రజలు. భూభారం ఎంత తేలిగ్గా మాట్లాడతాడో. వీడి లాభం కోసం వాడు పోవాలి. అక్కడ ఉంది కీలకం.
ఎందుకని పరిశ్రమలు వద్దాం లేదు. ఓ పరిమితి ఉండాలి. ఎన్ని పరిశ్రమలు ఎన్ని అయితే, చిన్న తరహా పెద్ద తరహా అన్నీ కలిపి గుత్తేదారు తరహా వాడు మింగుతున్నాడు మొత్తం. అందుకని జీవన మూలములు నశించుతో ఈ అభివృద్ధులేమిటికి ఏల ధనములు బంధనములు. మన ధనం మనకి బంధనమైంది, ఇంధనం కాకపోగా. ఇంత ధనం అవసరమా, ఇన్ని బంధనాలు అవసరమా, ఇన్ని కార్లు అవసరమా ఇంటికి? అందువల్ల కదా ట్రాఫిక్ జామ్. ఎవరైనా బస్సు ఎక్కుదామా, ఎవరైనా నలుగురం కలిసి వెళ్ళాలని ఆలోచన చేస్తామా? అబ్బే లేదండి. అసలు మనిషి అంటే పడదు మనకి. బస్సు ఎక్కితే అందరూ తలో సీట్లో కూర్చుంటారు, కానీ ఒకడు ఎవడన్నా కూర్చుంటే వాడు పక్కన ఇంకోటి కూర్చోడండి. ఎన్ని భేదాలో మనకి. ఇంకో సీటు ఇంకో సీటు ఇంకో సీటు. అక్కడే తెలిసిపోతుంది మనకు ఎవరూ నచ్చరని. సాటి మనిషి పక్కన కూర్చుందుకు మనం సిగ్గుపడుతున్నామే. ముందు ఈ అస్పృశ్యతకి అనుమానాలకి ముగింపు పలకాలి. అప్పుడు అన్ని పరిశ్రమలు బాగుంటాయి. ఈ మనిషి పడే శ్రమ కూడా ఫలిస్తుంది. సెలవు.